హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు పునర్విభజన అయితే జరగబోతుంది. సో, మనకు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యి, కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేయాలని, పాత జిల్లాలో ఒకటి కొత్త జిల్లాలో విలీనం చేయబోతున్నామని, అండ్ అలాగే 29కి బదులుగా 28 జిల్లాలకే పరిమితమైతే చేస్తామని ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాలు వెల్లడించడం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. మీ యొక్క మండలము ఏ జిల్లాలో విలీనం అయిందో తెలుసుకోండి. వీడియోను ఎండ్ వరకు చూసి మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే కొన్ని జిల్లాల రూపురేఖలు కూడా మార్చేస్తూ ఉన్నారనమాట. మీకంతా కూడా క్లియర్‌గా చెప్తానండి. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించినటువంటి మొత్తం కూడా నేను మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటాను. డైలీ కూడా ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకునేసేయండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్‌ని అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను, చెక్‌ఔట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలు, మండలాలు పునర్విభజన అయితే జరగబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలైతే చేశారనమాట. అయితే నిన్న యాక్చువల్‌గా క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ అయితే అయ్యారు. భేటీ అయ్యి పలు వ్యాఖ్యలనైతే చెప్పారనమాట. ఈరోజు ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది. సో, దాని తర్వాత మనకు తుది నిర్ణయం అయితే చెప్తామని చెప్పారు. దీని మీద నేను మరలా కూడా రేపు సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఫైనల్ డెసిషన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకున్నారు అనే విషయం గురించి. అయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం కొద్దిపాటి మార్పులనేటువంటివి అయితే జరగబోతున్నాయన్నమాట. అవేమిటో క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి గైస్. మీకంతా కూడా తెలుస్తుంది. మీ యొక్క మండలం ఏ జిల్లాలో విలీనం కాబోతుంది, ఏ జిల్లాల పేర్లు చేంజ్ చేశారు, వీటన్నిటి గురించి కూడా తెలుస్తుంది. అందుకొరకు ఎండ్ వరకు చూడమంటున్నాను. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు, జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి కీలక మార్పులు, చేర్పులు చేసేందుకు ఈ భేటీ నిర్ణయం అయితే తీసుకున్నారని తెలుస్తుంది. అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేటను కడప జిల్లాలోకైతే మారుస్తున్నారనమాట. అదేవిధంగా రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేయనున్నటువంటి మదనపల్లి జిల్లాలోకి విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సో, ఇక్కడ మనకు కొత్తగా ఏర్పాటు చేసేటువంటి డిస్టిక్ ఏది అంటే మదనపల్లి డిస్టిక్. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో గతంలో ఏర్పాటు చేసినటువంటి అన్నమయ్య జిల్లా స్వరూపం కాస్త మారనుందనమాట. సో, అన్నమయ్య డిస్టిక్ రూపురేఖలు మొత్తం కూడా మారుస్తున్నామని చెప్తూ ఉన్నారు. దీంతో గతంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఒక జిల్లా తగ్గునుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్నటువంటి మదనపల్లె జిల్లాకు అన్నమయ్య జిల్లా పేరు పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు గైస్. ఓకేనా? సో, అయితే దీని మీద తుది నిర్ణయం అయితే మనకు తీసుకోవాల్సింది ఉండగా, ఈరోజు మరొకసారి మనకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం పెట్టి దీని మీద తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. కేబినెట్ ఆమోద ముద్ర వేసిన అనంతరం ఈ నెల 31న జిల్లాల పునర్విభజనపై తుది గెజిటెడ్ నోటిఫికేషన్ను జారీ చేయనున్నట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో, ఫైనల్‌గా మనకు ఈ నెల 31 తారీఖున ఈ గెజిటెడ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అవి మనకు కన్ఫర్మ్‌గా. ఓకేనా? సో, సేమ్ ఇవే ప్రాసెస్‌లు అయితే ఉంటాయి. ఈ ఈ విభజనలోనే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో సేమ్ ఇదే విభజనలో అదే పేర్లతో అయితే మారుస్తున్నారు. ఓకేనా? అండ్ దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మనకు నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించి రీసెంట్‌గా మీరు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు, చూసుంటారనమాట. నెల్లూరు జిల్లా కోసము చాలామంది కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, విద్యార్థులందరూ కూడా ర్యాలీలు చేశారు. సో, మా డిస్ట్రిక్ట్ మాకు కావాలి, మా నెల్లూరు డిస్ట్రిక్ట్ మాకు కావాలి. సో, ఈ విధంగా ర్యాలీలన్నీ కూడా చేశారనమాట. ఇందులో ఏమేం మార్పులు జరగబోతున్నాయి? ఈ నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో ఎన్ని మండలాలను కలుపుతూ ఉన్నారు? అసలు గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ కిందకి వస్తుందా లేదా? సో, వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనకు. ఓకేనా? నెల్లూరు జిల్లాలోకి తిరిగి 5 మండలాలను విలీనం చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సమీక్షలో స్పష్టం చేశారన్నమాట. అలాగే రైల్వే కోడూరును తిరిగి తిరుపతి జిల్లాలో రాయచోటిని, మదనపల్లి జిల్లాలో రాజంపేటను, సిద్ధవంట అండ్ అలాగే ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలని అంశంపై చర్చలైతే జరిపారు. ఓకేనా? విస్తీర్ణంగా
విస్తీర్ణ పరంగా పెద్దదైనటువంటి ఆదోనిని 2 మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి కూడా వచ్చారన్నట్లు చెప్తూ ఉన్నారు. మరొక వైపు అనకాపల్లి జిల్లాలోని ఉన్నటువంటి నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్ జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారనమాట. ఓకేనా. మునగపాకకు అనకాపల్లి డివిజన్లోను, అచ్యుతాపురంను అడ్డరోడ్ జంక్షన్ డివిజన్లోను చేర్చాలని సమావేశంలోని నిర్ణయించారు. సో ఈ యొక్క ఊర్ల పేర్లన్నీ చెప్తున్నాను కదా, మీరు కమెంట్లో రెస్పాండ్ అవ్వండి. సో పలానా ఊరి పేరు మాది, పలానా డివిజన్ మాది, ఈ అడ్డరోడ్ జంక్షన్ ఇవన్నీ కూడా చెప్తున్నాను మీకు. ఓకేనా. సో ఈ విధంగా అడ్డరోడ్ జంక్షన్ డివిజన్లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. దాని తర్వాత వచ్చేసి రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో, ఓకేనా, ఈ పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పులు కూడా చేయలేదన్నమాట. ప్రాథమిక నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగానే యథావిధిగా కొనసాగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. సో రేపు 31వ తారీఖున విడుదలయ్యేటువంటి ఈ తుది నోటిఫికేషన్లో ఏ విధంగా మెన్షన్ చేస్తున్నారో అదే విధంగా విలీనం చేసి వాటిని అమర్చాలని చెప్తూ ఉన్నారు గైస్. సో ఫైనల్గా ఇప్పుడు మీకు ఒక కన్క్లూజన్ అయితే వచ్చి ఉంటుంది. మీరు ఒక కన్క్లూజన్కి వచ్చి ఉంటారు. ఏ మండలాలను, ఏ డిస్టిక్స్లో, ఏ జంక్షన్లో, ఏ డివిజన్లను ఎక్కడెక్కడ ఏ డిస్టిక్స్లో విలీనం చేశారు, ఏవేవి వేటి కిందకి వస్తున్నాయి, ముఖ్యంగా ఏటిని మాత్రమే విభజించబోతున్నారు అనే వివరాలన్నిటి గురించి కూడా మీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. మీకు డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. ఫైనల్గా వచ్చేసి వీటిని మాత్రమే చేంజ్ చేయబోతున్నారు. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వాటిని మాత్రమే, అన్నిటినీ కూడా చేంజ్ చేయడం లేదనమాట. సో తుది నిర్ణయం వచ్చాక నేను మీకు అప్పటి కూడా క్లారిటీగా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఎక్స్ప్లెనేషన్ అయితే అందజేస్తాను గైస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలకు సంబంధించి దీంతో పాటుగా ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. నెల్లూరు డిస్టిక్ కోసం చాలామంది కూడా ఇదివరకే ర్యాలీలు కూడా చేశారనమాట. మీరందరూ కూడా రెస్పాండ్ అవ్వండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాలు ఏంటో కూడా తెలియచేయండి. నేను మీకు ఏ డివిజన్స్, ఏ డిస్ట్రిక్ట్స్ కింద ఏ మండలాలను ఎక్కడెక్కడ మారుస్తున్నారనే వివరాల గురించి చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.